నెక్స్ట్ భుజమ సమస్యల్లో ఎప్పుడు ఆర్థ్రోస్కోపీ చేయొచ్చు? ఒకటి, మనం చాలా మంది వచ్చి అడుగుతూ ఉంటారు, గోడ తొలగిపోయింది, నా గోడ సెట్ చేశారు, మళ్ళీ తొలుగుతుందా, నేను ఆపరేషన్ చేయించుకోవాలా అని. ఎస్, గోడ ఒకసారి తొలగిందంటే మళ్ళీ రెండోసారి తొలగటానికి 80% ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ టైం తొలగినప్పుడే మీరు ఆ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి దానికి ఏదైతే టెస్ట్ అవసరం అవుతుందో ఎంఆర్ఐ స్కాన్ చేయించుకొని దీనికి ఆర్థ్రోస్కోపీ విధానంలో చికిత్స చేయించుకున్నట్టయితే మీ గోడ మళ్ళీ తొలగకుండా ఉంటుంది. రిపీటెడ్గా గోడ తొలగటం వల్ల ఏమవుతుందంటే ఈ గోడ చుట్టూ లాబ్రమ్ అనే పొర ఉంటుంది. ఈ బంతి గున్నె ఆకారంలో గోడ ఉంటుంది అనమాట. దాని చుట్టూ ఈ లాబ్రమ్ అనే పొర ఉంటుంది. అది బయటికి రాకుండా ఇట్లా హెల్ప్ చేస్తుంది అనమాట. మన గోడ తొలగినప్పుడు ఈ చుట్టూ ఉన్న లాబ్రమ్ అనే పొర కంప్లీట్గా తెగిపోతుంది. తెగిపోయినప్పుడు ఇంకా సపోర్ట్ లేకుండా ఇది ఫ్రీక్వెంట్ గా బయటకు వస్తూ ఉంటుంది అనమాట. బాల్ అనేది ఆ కప్పులోంచి బయటకు వస్తూ ఉంటుంది. సో మనం ఆర్థ్రోస్కోపీ చేసి ఈ పొర ఏదైతే చినిగిందో దాన్ని కంప్లీట్ గా రిపేర్ చేసినట్లయితే ఈ గోడ తొలగకుండా ఉంటుంది. సరే, ఒకవేళ చేయించుకోకపోతే వచ్చే అనర్థాలు ఏమిటి? ఒకవేళ చేయించుకోకపోతే ఆ గోడ కాన్స్టెంట్ గా రిపీటెడ్ గా తొలగి కంప్లీట్ గా బోన్ లాస్ అయిపోతుంది. ఆ బోన్ లాస్ అయినప్పుడు అసలు చిన్న ఏ యాక్టివిటీ, నిద్రలో కూడా మనకి ఈ గోడ అనేది తొలగిపోతూ ఉంటుంది. సో దీన్ని నెగ్లెక్ట్ చేయకుండా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు స్పెషలిస్ట్ని కన్సల్ట్ అయ్యి ఆ ఆర్థ్రోస్కోపీ చేయించుకున్నట్టయితే తొందరగా రెక్టిఫై అవుతుంది.